హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు స్వీట్ ఐటెం నోరూరించే మంచి బూందీ లడ్డు ఎలా చేయాలో చూపిస్తున్నాను మీకు ఇవాళ. ఫ్రెండ్స్, ఈరోజు కలర్ఫుల్ బూందీ లడ్డూకి కావలసినవి చూద్దాము ఎలా కలుపుకోవాలనేది. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ కప్పుతో 2 కప్పులు శనగపిండి తీసుకోవాలి. ఇంకో కప్పు వేస్తున్నాను ఫ్రెండ్స్. ఏ కప్పుతో తీసుకున్నప్పుడు 2 కప్పులు తీసుకున్నాం కదా, ఈ 2 కప్పులకి సరిపడా కప్పున్నర పంచదార అనమాట ఈ గిన్నెలో వేసుకున్నాము. తర్వాత పాకం పట్టుకున్నాం. 2 కప్పుల పిండికి కప్పున్నర పంచదార వేసుకుంటే 2 కప్పులు వేసుకోవచ్చు. మీకు షుగర్ తక్కువ అనుకుంటే కనుక కప్పున్నర వేసుకుంటే సరిపోతుంది. దీన్ని జల్లించుకుందాం. ఇంకోటి ఫ్రెండ్స్, పిండిని ఇలాగా జల్లించేసుకున్నాము. ఇప్పుడు కొంచెం వంట సోడా వేస్తున్నాను. ఇప్పుడు వాటర్ పోసి కలుపుకోవాలి. పంచదార ఆల్రెడీ పెట్టుకున్నాం కదా మనం 2 కప్పులు. దీనికి కలర్స్ రెడ్, గ్రీను, ఎల్లో ఫుడ్ కలర్ దీంట్లో వేద్దాము. పచ్చకర్పూరం, ఇదేంటంటే లడ్డూలో కలపడం వల్ల మంచి టేస్ట్ అనేది వస్తుంది, మంచి ఫ్లేవర్ వస్తుంది. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. జీడిపప్పు, కిస్మిస్, ఇంతేనండి ఇట్లా కావాల్సింది. ఇప్పుడు పిండి కలుపుకుందాం. మీకు కలర్స్ కావాలంటే కలుపుకోండి, లేకపోతే ప్లెయిన్గా చేసుకోవచ్చు. ప్లెయిన్గా కూడా చేసుకోవచ్చు. నేనేంటంటే కలర్ఫుల్గా ఉంటే బాగుంటుందని చేస్తున్నాను. పిల్లలు కూడా ఇష్టపడతారు కలర్ఫుల్గా ఉంటే. ఉండలు లేకుండా మెత్తగా కలుపుకుందాం, దోశ పిండిలాగా. ఇవ్వండి ఫ్రెండ్స్, పిండి ఇలా కలుపుకోవాలి. మరీ పలచగా ఉన్నా చిక్కగా ఉన్నా కూడా మీకు బూందీ అనేది రాదు, తోకలు వచ్చేస్తుంది. కరెక్ట్గా ఇలా ఉండాలన్నమాట. మీకు ఇలా ఉంటే పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని పంచదార పాకంలో కొంచెం నీళ్ళు పోసుకొని దీన్ని కూడా తేగపాకం, జస్ట్ తేగపాకం వస్తే సరిపోతుంది, ఎక్కువసేపు ఉంచక్కర్లేదు. దీన్ని స్టవ్ మీద పెట్టుకుందాం. కొంచెం కలర్స్ తీసుకున్నాం కదా, అందులోకి కొంచెం కొంచెం పిండి తీసుకొని ఉంచుదాము. ఇంకోటి ఫ్రెండ్స్, ఇది గ్రీన్ కలర్. ఇలా కొంచెం కొంచెం పిండి సపరేట్గా తీసుకొని మనం ఇలా కలుపుకున్నాం. ఏంటంటే కొంచెం కలర్ఫుల్గా కావాలని నేను కలర్స్ తీసుకున్నాను. మా వదిన అడిగిందండి బూందీ లడ్డు చేసి చూపించమని, అందుకని చేసి చూపిస్తున్నాను. ఇవి కూడా మిక్స్ చేసేసుకున్నాం. ఇది జస్ట్ కొంచెం కొంచెం ఉంటే బాగుంటుంది, అక్కడక్కడ మనకి కలర్స్ కనబడతాయి కదా, అట్రాక్షన్గా ఉంటుంది అనమాట. పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు 2 స్టవ్ అంటించుకుందాం. ఇప్పుడు డీప్ ఫ్రై కోసం నూనె పెట్టుకుందాం. డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకున్నాము, హీట్ అవుతుంది. హీట్ అయ్యాక మనం వేసుకుందాం బూందీ అనేది. పాకం కూడా పెట్టేసుకున్నాము. మనం బూందీ అయ్యేలోపు అది కూడా మరిగిపోతుంది. బూందీ కోసం నేను ఈ ప్లేట్ యూజ్ చేస్తున్నాను. మీ దగ్గర బూందీ వేసుకునేది ఉంటే కనుక అది చేసుకోవచ్చు. నా దగ్గర ఇది ఉంది కాబట్టి నేను దీంట్లో వేసుకుంటున్నాను. ఇంకోటి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇలాగా చక్కగా వేసుకోవాలన్నమాట. బూందీ ఎక్కువ వేగనక్కర్లేదు, జస్ట్ ఒక 10 నిమిషాలు వేగితే సరిపోతుంది. ఇంకోటి ఫ్రెండ్స్, చూసారు ఎంత రౌండ్గా వచ్చినాయో. మనకి బూందీకి లడ్డు కదా, జస్ట్ ఒకసారి ఇలా వేగితే సరిపోతుంది, ఎక్కువ వేగనక్కర్లేదు. ఇలా కొంచెం కొంచెం వేసుకోవాలన్నమాట.
తీసేసుకున్నామండి. చాలు, ఇలా వేగితే సరిపోతుంది. దీనికి ఎంతసేపు హై ఫ్లేమ్లోనే గబగబా వేసేసుకోవాలి. తొందరగా కూడా అయిపోతుంది. సిమ్లో అస్సలు పెట్టకూడదు. సిమ్లో పెడితే నూనె లాగేస్తుంది. హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. ఇలాగ మొత్తం పిండి అంతా వేసేసుకుందాం. ఇంకోండి ఫ్రెండ్స్, అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు కలర్స్ వేసుకుందాము. ఇదిగోండి, చక్కగా రౌండ్గా ఎలాగొచ్చింది చూసారా? పిండి కరెక్ట్గా కలుపుకోవాలన్నమాట. ఇంకోండి ఫ్రెండ్స్, మొత్తం ఇప్పుడు కలర్స్ వేసేసుకుందాం. ఇంకోండి ఫ్రెండ్స్, గ్రీన్ కలర్ కూడా వేసేసుకున్నాము. దీని తర్వాత ఎల్లో కూడా వేసేసుకొని చుట్టుకోవాలి. పంచదార పాకం అయిపోయిందండి. ఇప్పుడు దీంట్లో కొంచెం పచ్చకర్పూరం వేస్తున్నాను, చిటికెడు. చెప్పాను కదా, ఇది వేసుకోవడం వల్ల చెప్పాను కదండి, పచ్చకర్పూరం వేస్తే మంచి స్మెల్ వస్తుందని. ఇవన్నీ ఇలా వస్తే సరిపోతుంది పాకం. ఇప్పుడు జీడిపప్పు కిస్మిస్ వేసుకుందాం నెయ్యిలో. ఇంకోటి ఫ్రెండ్స్, నెయ్యి వేసుకొని కొంచెం జీడిపప్పు కిస్మిస్ వేసుకొని బూందీ కూడా మొత్తం ఇలా చేసేసుకున్నాము. ఇదిగోండి, చూసారు ఎంత కలర్ఫుల్గా ఉంది. అసలు చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా. మళ్ళీ మళ్ళీ చేసుకొని తినాలనిపించేలా ఉంటుంది నేను చేసే లడ్డు. టేస్ట్ అంత బాగుంటుంది. జీడిపప్పు కొంచెం ఎర్రగా వేయించుకొని తర్వాత కిస్మిస్ వేసుకున్నాం. కిస్మిస్ ముందే వేసేసుకుంటే తొందరగా ఫ్రై అయిపోతాయి కదా అవి, అందుకని ముందే వేసుకోకూడదు. జీడిపప్పు కొంచెం వేసాక అప్పుడు కిస్మిస్ వేసుకున్నాం. కలర్స్ అనేవి మీకు ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే లేదు. నేను చెప్పినట్టు మీరు వీడియో స్కిప్ చేయకుండా చూస్తే మీకు కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు కిస్మిస్ వేసేసుకున్నాం. జీడిపప్పు అనేది బాగా ఫ్రై అవ్వక్కర్లేదండి, లడ్డూకి ఇలా వేస్తే సరిపోతుంది. బాగా ఫ్రై అయితే బాగోదు. ఇప్పుడు ఈ నెయ్యితో లడ్డూలో వేసేసుకున్నాం. ఇలాగా కొంచెం నెయ్యి కూడా వేసుకోవాలి లడ్డూలో. నెయ్యి అంటించుకొని చేతితోని చుట్టేసుకోవాలి. వేడి వేడిగా ఉంటుండగానే చుట్టుకోవాలి. అయిపోయింది, స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇప్పుడు పాకం దీంట్లో వేసేసుకున్నాం. మనం చేసుకున్న బూందీ మిశ్రమం కూడా దీంట్లో వేసుకొని ఇలా కలిపేసుకోవాలి. మొత్తం కలుపుకొని ఒక 10 నిమిషాలు ఉంచితే ఆరుతుంది. అప్పుడు లడ్డూలు చుట్టేసుకుందాం. ఇలా కలుపుకొని 10 నిమిషాలు ఉంచడం వల్ల ఏంటంటే క్రిస్పీనెస్ తగ్గి మెత్తబడుతుంది అన్నమాట బూందీ. అప్పుడు మనకి చుట్టుకోవడానికి అవైలబుల్గా ఉంటుంది. చూసారు ఎంత కలర్ఫుల్గా ఉందో. మనకి స్వీట్ షాప్లో కూడా ఇలాగే చేస్తారు. ఇంకా మనకి స్వీట్ షాప్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, మన ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఒక 10 నిమిషాలు ఉంచేద్దాం. ఇప్పుడు కొంచెం నెయ్యి, అప్పుడు ఇందాక నెయ్యి వేసుకున్నాం కదండి, ఆ నెయ్యితో పాటుగా వేసేసుకోవాలి. నెయ్యి కూడా యాడ్ చేసుకుంటే బాగుంటుంది టేస్ట్. ఒకవేళ పాకం ముదిరినా మీకు రాలేదని డౌట్గా వచ్చినా కొంచెం సిమ్లో పెట్టి నీళ్ళు పోసి స్టవ్ మీద పెడితే కరుగుతుంది. అప్పుడు మళ్ళీ చేసుకోవచ్చు మీరు. అయ్యో లడ్డూలు రాలేదే అని కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇలా ఉంటే సరిపోతుంది. కొంచెం ముదిరింది అనుకోండి తెల్లగా వచ్చేస్తుంది. మీకు మొన్న గోరుమిటీలు చూపించడం అలా వచ్చేస్తుంది అనమాట.
అలా వచ్చినప్పుడు ఏం చేయాలంటే కొంచెం హీట్ చేసుకుంటే వాటర్ పోసుకొని మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. కొంచెం లడ్డూని దీంతో స్మాష్ చేయాలన్నమాట. ఒక్క హాఫ్ పార్టే, ఎక్కువ కాదు. అలా పడితే బాగుంటుంది, లడ్డు మనకి బాగా వస్తుంది అన్నమాట. కొంచెమే ఇలాగా కొంచెం స్మాష్ చేసుకుంటే, మీ దగ్గర ఇది లేకపోతే జస్ట్ మిక్సీలో కొంచెం పిచ్చాగా చేసుకోండి, సరిపోద్ది. చుట్టేసుకున్నాం లడ్డు. ఇప్పుడు లడ్డూలు చుట్టేసుకున్నాము. వేడిగా ఉంటుండగానే ఇవన్నీ ఇలా చుట్టుకోవాలి లడ్డూలు. మనకు వేడిగానే వస్తాయి లడ్డూలు, మనకి చల్లారితే రావు. అన్నీ ఇలా చుట్టేసుకున్నాం ఫ్రెండ్స్. మీకు కరెక్ట్గా అన్నీ ఒకే సైజులో రావాలంటే మన ఇంట్లో ఇలా లోతుగరటి ఉంటుంది కదా, దాని నిండా చక్కగా ఇలా పెట్టేసుకొని గట్టిగా ఇలా ప్రెస్ చేసి ఉంచేస్తే మీకు చక్కగా రౌండ్గా లడ్డు ఇలా తీసుకొని జస్ట్ ఇలా అనుకుంటే చక్కగా వచ్చేస్తుంది. చూసారా? మామూలుగా చేత్తో చుట్టుకున్న వాళ్ళు చుట్టేసుకోండి, రాని వాళ్ళు ఇలా గరిట్లో పెట్టుకుంటే చక్కగా మీకు చూసారు ఎంత రౌండ్ వచ్చిందో. జస్ట్ ఇలా ప్రెస్ చేస్తే సరిపోతుంది. ఇలా తడి మీద ఉంటుండగానే చేసేసుకోవాలి లడ్డూలు. కొంచెంసేపు ఆడితే మీకు చక్కగా పొడిపొల్లు ఆడిపోతాయి లడ్డు. ఇంకోండి ఫ్రెండ్స్, వేడిగా కలర్ఫుల్ కారం బూందీ లడ్డు రెడీ అయిపోయింది. టేస్ట్ చూసి మీరు కూడాను నాకు ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్స్ పెట్టండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో లడ్డు. ఓకే ఫ్రెండ్స్, బాయ్.